నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. మొయినాబాద్లో ఇటు తెలంగాణ మాజీ ఎమ్మెల్యేనే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నారు. కూటమి పొద్దున్న లేస్తే డ్రగ్స్ పైన పోరాటం చేస్తోంది. కానీ కూటమికి సంబంధించి ఒక ఎంపీ పట్టుబడడం అసలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తూ తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కూటమి ఎంపీ కూడా తెలంగాణ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో దొరకడం, ఆయన మొదట్లో బయటికి రాలేదు, ఆయన డ్రగ్స్ తీసుకుందని బ్లడ్ టెస్ట్లో, ఆ తర్వాత యూరిన్ టెస్ట్లో బయటకు వచ్చింది. సార్ ఏం చెప్తారు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీకి తెలంగాణ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దోస్తా అని? రాష్ట్రం విడిపోయినప్పటికీ ప్రజలు కూడా విడిపోలేదు. రాష్ట్రం భౌగోళికంగా విడిపోయినప్పటికీ వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. వ్యాపార సంబంధాలతో పాటు డ్రగ్స్ సంబంధాలు కూడా కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. వ్యాపార సంబంధాలు కొనసాగడంలో తప్పలేదు. వ్యాపారం చేసుకుంటారు. కానీ డ్రగ్స్కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఏపీకి సంబంధించిన ప్రజెంట్ ఎంపీ అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏపీ రాజకీయాలను మనం పరిశీలించినట్టయితే ఖచ్చితంగా కూడా వైసీపీ టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మొత్తం అంటే టీడీపీ పార్టీకే అంటగట్టే ప్రయత్నం చేస్తుంటుంది వైసీపీ. ఎందుకంటే మీరు పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంకా స్టార్ట్ చేయలేదు అందులో వైసీపీ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకి పూర్తి వివరాలు వచ్చే లోపల స్టార్ట్ చేస్తుంది. ఈ లోపు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అంటే ఏ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, ఇరుకుని పెట్టాలి, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే ఏం చేయాలి దాని మీద పవన్ కళ్యాణ్ కూడా డ్రగ్స్ వాడితే మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటీవల చాలా సందర్భంలో చెప్పిన సందర్భాన్ని గమనంలో తీసుకుంటే వైసీపీ ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ లోపు ఒక టీడీపీ పార్టీ నుంచి ఒక నోటీస్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరైతే ఎంపీ అందులో పుట్టా మహేష్ అందులో ఇన్వాల్వ్ అయ్యి టెస్టులో దొరికాడో అతనికి స్టేషన్ బెయిల్ కూడా రావడం జరిగింది. అతను లోక్సభ సమావేశాలు ఉన్నాయి, నేను అటెండ్ కావాలనే దాన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు వస్తే అతనికి స్టేషన్ బెయిల్ మర్నాడే లోక్సభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అందులో. కానీ ముందు రోజు డ్రగ్స్ తీసుకోవడం ఏం సరే, అదే అక్కడ కూడా నియంత్రణ లేకపోవడం. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు లోక్సభకు ఎవరు మత్తుతో రావద్దనేది ఒకవైపు చెప్తుంటే, ఇప్పుడు డ్రగ్ తీసుకొని మరి ఏ విధంగా వెళ్తారు, అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా అలౌ చేస్తుంది, అక్కడ సెక్యూరిటీ మరి అంటే డ్రగ్ తీసుకున్న వాళ్ళు అలా చేస్తారా, లేదంటే అక్కడ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయా, లేదంటే ఎలాంటి నమూనాలు లేకుండా లోపలికి పంపిస్తారా, ఇది ఒక దేశవ్యాప్త చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు మంచి పాయింట్ రేస్ చేయడం జరిగింది. ముందు రోజు డ్రగ్స్ తీసుకొని నెక్స్ట్ డే సమావేశాలకు ఏ విధంగా వెళ్తారు. ఎందుకంటే మనం జనరల్గా 24 hours జనరల్గా ఏంటంటే మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి ఏదైనా బ్లడ్ టెస్ట్కి వెళ్తేనే ఏదైనా అంటే లిక్కర్ ఇట్లాంటివి ఒక 24 hours 12 hours తీసుకోకూడదని చెప్పి ఒక నిబంధన ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు టెస్ట్కి వెళ్ళేవారు వాటిని పాటిస్తుంటారు. అలాంటిది లోక్సభ సమావేశాలు అంటే నిన్ను దాదాపుగా లోక్సభ సభ్యులు నిన్ను ఎన్నుకున్న ప్రజలు నిన్ను రిప్రజెంట్ చేయడానికి ఢిల్లీకి పంపిస్తే నువ్వు డ్రగ్ తీసుకొని వెళ్తున్నావు అంటే ఏ విధమైన సందేశం ఇస్తున్నావు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఈలోపు వైసీపీ ఏ విధంగా వైసీపీ అటాక్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా దాడి చేస్తుంది. ఎందుకంటే టీడీపీ కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వైసీపీ మీద అటాక్ చేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ రంగు పొలుముకునే అవకాశం ఉంది. రాజకీయంగా ప్రతి విమర్శలు నెలకొనే అవకాశం ఉంది. అయితే ప్రతి విమర్శల్ని ఎలాగ ఉంటాయి, కానీ దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే నువ్వు ప్రజలకు చెప్పేది మిగతా వాళ్ళకి చెప్పే ముందు నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఎంపీ, బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి, మామూలు టీడీపీ కార్యకర్త చేసిందంటే సరే, ఈ సందర్భంగా ఏ విధంగా చర్య తీసుకుంటాడు, ఏ విధమైన సందేశం ఇస్తుంది టీడీపీ పార్టీ అనేది కూడా ముఖ్యమైన అంశంగా చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణలో ఫామ్ హౌస్ ఉంది, మొయినాబాద్ ఫామ్ హౌస్, కాబట్టి ఇక్కడ వీళ్ళ ఎంక్వైరీ ఏ విధంగా తెలుస్తుంది. ఇందులో అన్ని రాజకీయాలన్నీ ఇవి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి దగ్గర ఆయన ఓపెన్గా చెప్పుకుంటాడు, నాకు చంద్రబాబు నాయుడు నాకు గురువు అని చెప్తుంటారు. వాళ్ళ పార్టీ ఎంపీ మీద
ఈయన ఈగ వాళ్ళని ఇస్తాడా అనేది ఒక సమస్య. సరే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందంటే ఒక ఎంపీ ఈ విధంగా చేశాడంటే చంద్రబాబు నాయుడు ఎంపీల మీద 12 మంది ఎంపీల మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఆధారపడి ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏను నడిపిస్తుంది, ప్రభుత్వాన్ని దేశాన్ని పాలిస్తుంది. ఇలాంటి సందర్భంలో లింక్ ఎక్కడక్క రేవంత్ రెడ్డికి లింకు చంద్రబాబు నాయుడుకి లింకు బీజేపీ పార్టీ. ఈ లింకుల మధ్య అసలు సమస్య లోపలికి వెళ్ళిపోయి ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ వెనుక ఏమన్నా ఇంకా వేరైనా డ్రగ్స్కి సంబంధించిన ఏమన్నా ఉంటే దానికి సంబంధించి తెరమరుగు చేసే అవకాశం ఉంటుందా? ఈలోపు వైసీపీ ఎలాగో రచ్చ చేస్తుంది, ఆ రచ్చను ఏ విధంగా ఎదుర్కొంటారు? కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఖచ్చితంగా కూడా కొన్ని మోరల్ వాల్యూస్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో దొరికినప్పుడు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు, ఏం చెప్తారు? టీడీపీ ఎప్పుడు కూడా మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ, మా పార్టీ బాధ్యతాయుతంగా ఉంటుంది అని చెప్తున్న పార్టీ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. చూడాలి ఏ విధంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంటుంది. వైసీపీ దాడి, టీడీపీ మళ్ళీ ప్రతి దాడి ఇవన్నీ కూడా మనకు రోజు చర్చల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ ఎంతవరకు టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ని? బీఆర్ఎస్ని ఖచ్చితంగా చేస్తుంది. బీఆర్ఎస్ని కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఏ దొరికిన అవకాశాన్ని ఇప్పుడు అసలు ఏంటంటే ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని కాదు, మీ టార్గెట్ అంతా కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ అంతా కూడా ఫస్ట్ టార్గెట్ కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, బయటికి రావట్లేదు, ఏం మాట్లాడట్లేదు. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డికి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళదే టార్గెట్. కేసీఆర్ వచ్చి సమాధానం చెప్తాడా, అసెంబ్లీకి వచ్చి ఏమైనా మాట్లాడతాడంటే కేసీఆర్ అసలు పట్టించుకోవట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించకపోవడం వల్లనే అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి వచ్చినట్టయితే సభానాయకుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ఈయన చెప్పాల్సి ఉంటుంది. సభానాయకుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఈయన వినాల్సి ఉంటుంది. ఎప్పుడు మనం ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు మనం గమనించినట్టయితే బట్టి విక్రమార్కను విమర్శించారు. మన ప్రెస్ మీట్లో కూడా బట్టి విక్రమార్కను విమర్శిస్తున్నాడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పదాన్ని ఇప్పటివరకు 2 నెలల కాలంలో ఎప్పుడు కూడా అసలు చంద్రశేఖరరావు కేసీఆర్ నోటి నుంచి ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా గుర్తించే అవకాశం లేదు. ఇక్కడ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ టార్గెట్ చేసేది ఎవరినంటే కేటీఆర్ని, హరీష్ని. ఎందుకంటే కేటీఆర్ మీద గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయనే విషయం మీద కేసు నడిచింది. ఆయన ఆల్రెడీ కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది, నాకు పరువు నష్టం జరిగిందని చెప్పి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరు రాష్ట్రాల్లో. ఇటు తెలంగాణలో ఈ డ్రగ్స్ గతంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా అయితే హీట్ ఎక్కాయో, ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత హీట్ ఎక్కే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ సార్, ధన్యవాదాలు.